వెల్కమ్ టు మహి మీడియా. యుఎస్ లో కేప్ కెనావెరల్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో G-SAT-20 అత్యంత ఆధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా స్పేస్ ఎక్స్ రాకెట్ లో ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. 4700 కిలోల బరువున్న G-SAT-20 భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ఒకటి. G-SAT-20 భారతదేశం యొక్క సొంత రాకెట్ బాహుబలి అని ప్రసిద్ధి చెందిన LVM-3 ని ప్రయోగించడానికి స్పేస్ ఎక్స్ ఎంపిక చేయబడింది. భారతదేశం ఇప్పటి వరకు ఇటువంటి భారీ ఉపగ్రహ ప్రయోగాల కోసం ఫ్రెంచ్ ప్రయోగ సర్వీస్ ప్రొవైడర్ మరియు ఎయిర్ స్పేస్ పై ఆధారపడింది. అయితే కంపెనీకి ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణ రాకెట్లు లేవు మరియు భారతదేశానికి ఉన్న ఏకైక నమ్మకమైన ఎంపిక స్పేస్ ఎక్స్ తో వెళ్లడం. స్పేస్ ఎక్స్ యొక్క హెచ్వి లిఫ్టర్ ఫాల్కన్ 9 రాకెట్ 8300 కేజీలు లేదా 8.3 టన్నుల బరువున్న పేలోడ్లను భూస్థిర బదిలీ కక్షకు పంపగలదు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ, ఇది చాలా విజయవంతమైన ప్రయోగమని, ఈ ఉపగ్రహం మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలను మరియు ప్రయాణికుల విమానాల్లో ఇంటర్నెట్ సేవలను అందిస్తుందని మరియు G-SAT-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు పనిచేస్తుందని తెలిపిన ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్.